హలో కాకా నమస్తే. మనం వచ్చేసి ఏడికి వచ్చినాంలే అనుకుంటున్నారులే. మా దోస్తు గాని కుక్కకైతే అన్నం పెట్టనీకైతే వచ్చేసినాం అనుకోకాలి. ఇగో ఇందులోనైతే కుక్కున్న అయితే మస్తు పరేషాన్ చేస్తుంది. అది ఏ కుక్కను అని చెప్పేసి అయితే నాకు చూడాలని బాగుండే. ఇగో ఇదే కుక్క, ఇది బ్రీడ్ ఏమో నాకు కూడా తెలియదు. ఈ వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి, మస్తు అంటే మస్తు క్రేజీగా ఉంటది. మా దోస్తు గాని పరేషాన్ అయితే మీకైతే చూపెడితే చూడండి ఒకసారి. ఎంత పరేషాన్ అంటే అటు కుక్క డోర్ మొత్తం తెరుచుకున్నదని చెప్పేసి అయితే మాకైతే ఫుల్ భయం అయిపోయింది. ఇటు తీసి ఇటు డోర్ తీద్దామని అంటే ఈయనే ఉన్నది కుక్క. ఇటు వస్తుంది అటు పోతాంది. పెట్ షాప్ అయితే పోతున్నాం, ఎందుకంటే పెడిగ్రీ దేనికైతే కుక్కనైతే చాలా పెడిగ్రీ ఉంటే కొంచెం కంట్రోల్ అవుతానని చెప్పేసి మా దోసుగానోళ్ళు అంటే పెడిగ్రీ తీసుకొని అయితే పెచ్చప్ అయితే వచ్చేసినాం. ఇక పెచ్చప్ అయితే వచ్చేసిన పెడిగ్రీ అయితే తీసుకొని అయితే బండి మీద అయితే ఎక్కేసినాం. ఇక సీతమ్మ దోసుగాని ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. దోసుగాని ఇంటికి అయితే వెళ్ళిపోయి మంచిగా పెడిగ్రీ అయితే మంచిగా కలిపిండు మా దోసుగాడు అయితే. ఇక రైస్ అయితే మంచిగా కలుపుకొని అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే మంచిగా ఒక ప్లాన్ అయితే తీసినాం. ఇక ఈ దొంగ సూపులను అయితే మాకే చూస్తుంది ఎప్పటికీ. ఆ కుక్కను చూడంగానే నేనైతే అవాక్ అయిపోయినా, అది గింత ఘోరంగా ఉన్నది ఎందుకు కుక్క అని చెప్పేసి. ఏం ప్లాన్ చేసినామని చెప్పేసి అయితే మీకు డౌట్ ఉన్నది కదా. కొంచెం అన్నం కలిపి అయితే ఇక్కడ వేసినాం. అన్నం వేసి ఇట్లకి వెళ్ళి డోర్ తీసి ఇట్లా డోర్ పెట్టినాం. అట్లకి వెళ్ళి మేము ఇంట్లోకి వచ్చి అన్ని లైట్లు ఎత్తేనేమో హీటర్ కూడా చాలా అయిపోయి ఫుల్ గరం అయిపోయి చూడండి ఎట్లా రెడ్ అయిపోయిందో హీటర్. చాలా అడ్వెంచర్స్ అయితే మాకైతే అలా జరిగినాయి. ఇక మొత్తానికి అయితే మా దోస్తుగాడు అయితే అన్నం అయితే పెట్టేసిండు కుక్కకు. ఇక లోపల లైట్ వేసి ఉన్నది అయితే బంద్ చేయడానికి అయితే పోతే లైట్ బంద్ చేయడానికి పోతేనైతే మా దోస్తుగాడు డిస్ప్లే అయితే పోయింది కింద పడి. ఇక ఆడైతే ఫుల్ బాధపడ్డాడు. ఇక నెక్స్ట్ వీడితో కలుద్దాం. అంటిల్ జన్ బాయ్. మళ్ళీ చూసిరు కదా మన అడ్వెంచర్స్ అయితే ఇలా జరిగినాయి.